హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకెన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పదమూడున ఢిల్లీకి చంద్రబాబు లోకేష్. గూగుల్ డేటా సెంటర్పై 14న అధికారిక ప్రకటన. లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఈ నెల 14న తెలంగాణ బంద్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా పిలుపు. జూబ్లీహిల్స్ సీట్ అంశంలో అలిగిన అంజన్ కుమార్ యాదవ్. సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ రేవంత్ రెడ్డి ఫైర్. నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు. మద్దతిచ్చిన రష్యా. మరికొద్దిసేపట్లో శాంతి బహుమతి ప్రకటన. ఏపీకి మరో ప్రతిష్టాత్మకత తెచ్చేందుకు ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్తున్నారు. అక్కడ గూగుల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. గూగుల్కి చెందిన రైడెన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. రైడెన్ సంస్థ 87,000 కోట్ల 520 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నెల 14న భేటీ అయ్యాక రైడెన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు. విశాఖలో ఏర్పాటు చేసే రైడెన్ కంపెనీ ద్వారా దాదాపు 67,000 ఉద్యోగాలు వస్తాయి. విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్లు అంటే $10 బిలియన్ పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2.5 ఏళ్లలో మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దీనిపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చించి ఆమోదించింది. ఆ సంస్థకు చెల్లించే ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిసింది. గూగుల్ సంస్థ 87,520 కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. సిఫి సంస్థ 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాలు చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేస్తారు. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి 2028 జూలై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత 3 డేటా సెంటర్లకు కలిపి సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీన్ని విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు రైడెన్ తెలిపింది. అడవివరంలో 465 మెగావాట్ల, తర్లువాడలో 929 మెగావాట్లు, రాంబిల్లి డేటా సెంటర్కు 697 మెగావాట్ల చొప్పున విద్యుత్ అవసరమని తెలిపింది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాదారుగా ఉంది. అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసీ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది. నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలోనూ నమోదైనట్లు రైడెన్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.
విశాఖ రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. రిషికొండ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయింది. కమిటీలో ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్, డిఎస్బిపి స్వామి, కందుల దుర్గేష్ సమావేశమై రిషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించాలన్న దానిపై చర్చించారు. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రిషికొండ ప్యాలెస్ వల్ల నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుందని, గతంలో 7 కోట్ల ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులు ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది. వైసీపీ పాలకులు దాదాపు 500 కోట్లతో విలాసవంతంగా నిర్మించిన రుషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై మంత్రుల కమిటీ కసరత్తు చేసింది. రుషికొండ ప్యాలెస్ను ఆతిథ్య రంగానికిచ్చి హోటల్ నిర్వహించాలని, చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలు మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకోసం ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ఇక రుషికొండను ప్రజా ప్రయోజనకర వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టూడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణని 4 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కేవలం మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడి ఉందని, ఏపీ పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు మోహిత్ రెడ్డి. ఇదే కేసులో తన తండ్రి జైల్లో ఉన్నారని, తనని కూడా పంపాలని చూస్తున్నారని మోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోహిత్ రెడ్డి వాదనలు ఖండించారు. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతి ఇరు వర్గాల పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం మోహిత్ రెడ్డి తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆగ్రహంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆగ్రహంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆగ్రహంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనకు విశేష స్పందన వచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ నిర్వాసితులు, వీధి వర్తకులు, చెరుకు రైతులు జగన్ని కలిశారని అన్నారు. తర్వాత కృష్ణపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత తాళ్ళపాలెం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మా మత్స్య సంపద అంతా కూడా మాకు కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి, లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం, మేము బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాగ ఆద్యాంతం అనేక విషయాలు వారి పర్యటన 11 గంటలకి 11:30కి ఇక్కడ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటలకి, అంటే దాదాపు 60 కిలోమీటర్ల మేర వారు రోడ్డు మార్గాన్ని వెళ్తే దాదాపు 6:30 గంటలు పట్టింది, 5:30-6 గంటలు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది? కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విద్యని గాలికి వదిలేసి, వైద్యాన్ని గాలికి వదిలేసి, వ్యవసాయాన్ని గాలికి వదిలేసి కేవలం అన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే, ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాల అభివృద్ధికి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడికక్కడ వ్యక్తపరిచా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా
చాలామంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. దాదాపు 47 మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు. దగ్గర 75 మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు ఒకటి చెప్తారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు. చివరికి అన్యాయం అయిపోయింది, ప్రాణాలు పోయింది, పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ ఇద్దరు పిల్లల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు. వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోరాటానికి ముందుండి నడిపిస్తామనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకు సంబంధించినటువంటి బాధితులు, తర్వాత కృష్ణపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత తాళ్ళపాలెం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మా మత్స్య సంపద అంతా కూడా మా కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. ప్రస్తుత సమాజంలో అనేక మంది ఇంటా బయట అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ముఖ్యంగా యువకులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ప్రతి 7గురిలో ఒకరు డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక మానసిక అనారోగ్యం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా తయారవుతుంది. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పటికే అలాంటి సమస్యలు ఉన్నవారు ఏ విధంగా బయటపడాలి అన్న అంశాలపై లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎవరిని కదిలించిన డిప్రెషన్, యాంగ్జైటీ అని చెప్పేసి ఏదైతే లోకి వెళ్ళిపోతున్నారు, మేము స్లోగా అయిపోతున్నాం, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, డిప్రెస్డ్ అయిపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎవరిని కదిలించినా సరే ఈ పరిస్థితులు అయితే మనం నేడు చూస్తూనే ఉన్నాం. అసలు అవి ఎందుకు వస్తున్నాయి, వాటి వెనక కారణాలు ఏంటి, వాటి వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. దాని గురించి పూర్తి వివరాలను మాట్లాడడానికి మనతో డాక్టర్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే ఏ కోణంలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి ఆస్పెక్ట్స్లో ఇవి జరుగుతాయి, ఎక్కువగా ప్రభావించబోతున్నాయి ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆశ క్యాన్సర్ నుండి కూడా బతికిస్తుంది, భయం అల్సర్ నుండైనా చంపేస్తుంది అన్న ఈ డైలాగ్ చాలా ఫేమస్. ఇటీవల కాలంలో అనేక మంది భయం అనే మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి విషయానికి, లేనిపోని దానికి ఆందోళన, ఒత్తిడికి లోనై సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం ఇండియాలో 13 నుంచి 17 ఏళ్ల బాలల్లో అధిక శాతంగా మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదక ద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనల వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. నడి వయస్కులు, పట్టణాల్లో నివసించేవారు, చదువు లేనివారు, అల్పాదాయ వర్గాల్లో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిగ్గుతేలింది. యాక్సెసిబిలిటీ, మెంటల్ హెల్త్ సంబంధించిన సర్వీసెస్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి ఫస్ట్ థీమ్. రెండోది ఏంటంటే ఫోకస్ ఆన్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అంటే ఎమర్జెన్సీస్, కెటాస్ట్రోఫీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఒక సమాజ పరంగా మనం అందరం ఎలా ఎదుర్కోవాలి, ఇండివిజువల్ పరంగా ఎలా ఎదుర్కోవాలి, ఫ్యామిలీస్ పరంగా ఎలా ఎదుర్కోవాలి అనేది ఎమర్జెన్సీ ఫోకస్గా ఒకటి. మూడోది రెసిలియన్స్, అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ, లేకపోతే రాకుండా ప్రివెంట్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ, దీన్ని రెసిలియన్స్ అంటారు. రెసిలియన్స్ని ఎలా బిల్డప్ చేయాలి, అది ఇండివిజువల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కమ్యూనిటీ పరంగా. నాలుగోది ఎన్విరాన్మెంటల్ కోఆపరేషన్, అంటే మొత్తం ఇది మెంటల్ హెల్త్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒక మనిషికే కాదు, ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఒక కమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద కెటాస్ట్రోఫీస్ రావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు అందరికీ అవేర్నెస్ ఉండాలి, ఎలాగ దీన్ని తట్టుకోగలగాలి అని అందరికీ తెలియాలి. సో దీన్ని బిల్డప్ చేయడానికి, దీన్ని పెంచడం కోసమే ఈ ఇయర్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే థీమ్ అది పెట్టారు. యాక్సెస్ టు సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇన్ ఎమర్జెన్సీ అండ్ కెటాస్ట్రోఫీ. కోవిడ్ అనంతరం మానసిక సమస్యలు మరింత ఎక్కువ అయ్యాయని WHO చెప్తోంది.
మానసిక సమస్యలు ఉన్నట్లు బయటికి చెబితే సమాజం చులకనగా చూస్తోందన్న భయంతో ఈ లక్షణాలు చెప్పుకునేందుకు వైద్య సహాయం పొందటానికి చాలామంది జంకుతున్నారని వైద్యులు అంటున్నారు. భారత్లో బలంగా పాతుకుపోయిన మూఢనమ్మకాలు సైతం ఎన్నో వర్గాల ప్రజలను ఆధునిక మానసిక చికిత్స వైపు వెళ్లకుండా చేస్తున్నాయి. ఇప్పటికీ మన సమాజంలో చికిత్స కోసం వైద్యులను, నిపుణులను కాకుండా భూత వైద్యులను సంప్రదించే వారే అధికంగా ఉన్నారు. 1 minute బిఫోర్ ఆర్ మినిట్స్ టు అవర్స్ బిఫోర్ ఏం జరిగింది, నెక్స్ట్ అవర్స్ టు డేస్ బిఫోర్ ఏం జరిగింది, డేస్ టు ఇయర్స్ బిఫోర్ ఆర్ మిలేనియా ఏం జరిగింది, ఇలాగ మనం కేటగరైజ్ చేసుకుంటే 1 సెకండ్ బిఫోర్ ఏంటంటే మెయిన్గా బాడీలో మెయిన్ న్యూరాలజీ బ్రెయిన్లో వచ్చే కెమికల్ చేంజెస్ వల్ల అవుతుంది. అది మెయిన్గా ఎమిగ్డలా అనే ఒక ఎమోషనల్ సెంటర్ ఉంటుంది. దాని నుంచి నెక్స్ట్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అంటే అది థాట్స్ గురించి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఎమిగ్డలా అనేది ఎమోషనల్ సెంటర్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ థాట్ సెంటర్. వీటిల్లో తేడాలు వచ్చినప్పుడు అవుతుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం నెక్స్ట్ మినిట్స్ టు డేస్ బిఫోర్ ఏంటంటే హార్మోన్స్లో తేడా వస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది. అంటే మనం జనరేట్ చేసే థాట్స్ కానీ, మనం జనరేట్ చేసే ఎమోషన్స్ కానీ అవి హార్మోన్స్ని ప్రభావితం చేస్తాయి. లేకపోతే హార్మోన్స్ వల్లే, అంటే థైరాయిడ్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, లేకపోతే వేరే ప్రొలాక్టిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల నేను చెప్పిన ఫస్ట్ 1 సెకండ్ బిఫోర్ వచ్చిన కెమికల్స్ అవన్నీ 3-4 రోజులు కానీ, ఒక 15 రోజుల నుంచి కానీ మనం జనరేట్ చేసిన థాట్స్, ఎమోషన్స్ వల్ల జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు సైతం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని హరించడంలో భాగం అవుతున్నాయి. కొందరు పనిగట్టుకొని అవాస్తవాలను, ఆందోళనను కలిగించే పోస్టులను పెడుతూ సమాజంలో లేనిపోని అపోహలను రేకెత్తిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునే సమాచారం సైతం అపారంగా అందుబాటులోకి ఉంది. దాన్ని వినియోగించుకోవడంపై యువత ఆలోచన చేయాలని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు, యువకులు నిద్రలేమితో అనేక మంది సతమతం అవుతున్నారు. చదువుకు, కుటుంబ సభ్యులకు తగినంత సమయాన్ని వెచ్చించకపోవటం, వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో మెంటల్ హెల్త్లో ఒక 200 రకాల డిసీజెస్ ఉన్నాయి. అందులో అక్యూట్గా వచ్చేవి ఉంటాయి, కొన్ని క్రానిక్గా వచ్చేవి ఉంటాయి. అక్యూట్ అంటే వితిన్ 15 డేస్లోనే సిమ్టమ్స్ జనరేట్ అయ్యేవి ఉంటాయి. కొన్ని క్రానిక్ అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ 3-4 మంత్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. ఏదైనా ప్రవర్తనలో కొన్ని తేడాలు మనకు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అప్పటిదాకా బాగా మాట్లాడుతున్న మనిషి సడన్గా ఎవరితో మాట్లాడకుండా ఉండటం, లేదు నలుగురితో కలవకుండా తనంతటి తనే ఉండటం, ఆకలి సరిగ్గా వేయకపోవటం, నిద్ర సరిగ్గా పోకపోవటం, నెక్స్ట్ లేదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అతిగా మాట్లాడటం, అతిగా మాట్లాడటం, లేకపోతే క్రై ఫర్ హెల్ప్ అంటారు. అంటే కొన్నిసార్లు పక్కన వాళ్ళకి అతను ఏం ఫీల్ అవుతున్నాడో చెప్పాలని అనుకోవటం. ప్రవర్తనలో కొన్ని తేడాలు మనం గమనించవచ్చు. భావోద్వేగాల నియంత్రణపై బడిలో కానీ, ఇంట్లో కానీ ప్రస్తుతం ఎవరూ నేర్పించేవారే లేరు. మెంటల్ హైజీన్ అంటే మనసును ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించడం మర్చిపోతున్నాం. ఊరికే మాట్లాడటం, సలహాలు ఇవ్వటం వల్ల ఒత్తిడి తగ్గదని, దానిని దూరం చేసి మనకు ప్రశాంతతను చేకూర్చేందుకు కొన్ని పద్ధతులు, విధానాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి నుంచి విముక్తి పొందడంలో ధ్యానం, శ్వాసక్రియ వంటి పద్ధతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానంతో పాటు ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడతాయని మానసిక వైద్యులు అంటున్నారు. దీంతో పాటు మన ఆనందాన్ని, బాధను ఎదుటివారితో పంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక కుంగుబాటి వంటి లక్షణాలు కనిపిస్తే 10 మందికి ఏదో రకంగా సాయం చేస్తే వారి ఆనందాన్ని చూసి మన కష్టాలను మర్చిపోతామని, ఏదో ఒక వ్యాపకంతో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితాన్ని ముందుకు సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. నెక్స్ట్ డైట్ గురించి చూసుకోవాలి. కంపల్సరీగా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ప్లానింగ్ చేసుకోవాలి, ఈ డే ఇవాళ ఏమేం చేయాలి అని. సడన్గా ఏదన్నా అన్ప్లాన్డ్ థింగ్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంచుకోవాలి. అండ్ థాట్స్ ప్రశాంతంగా రావడానికి యూ హ్యావ్ టు లైక్ యూ కెన్ జనరేట్, ఇఫ్ యూ ఆర్ అవేర్, మీరు పాజిటివ్ థాట్స్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా మీ బ్రెయిన్లో కెమికల్స్ పాజిటివ్గా వస్తాయి. ఖచ్చితంగా పాజిటివ్ జరుగుతుంది. దేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందింపజేయడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మానసిక చికిత్స అవసరాల కోసం 24 గంటలు పనిచేసి హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం మానసిక ఆరోగ్య సంరక్షణకు పెద్ద ఎత్తున మొబైల్ యాప్లు రంగప్రవేశం చేశాయి. రోగులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సేవలు అందించే మొబైల్ యాప్లు ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా అందుబాటులో ఉన్నాయని అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ వెల్లడించింది. నిపుణులతో నేరుగా మాట్లాడి వీడియో కాల్స్ ద్వారా వైద్యులను
దాపరించే సదుపాయాలను అవి కల్పిస్తున్నాయి. Wealth is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. అదే క్యారెక్టర్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనకి మనం భూమి మీద మనుషులుగా పుట్టినప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ హర్డిల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఖచ్చితంగా మనం అనుకున్న పరిస్థితులు ఏమీ ఉండవు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫైట్ హార్డ్. అది క్యారెక్టర్, అది స్ట్రెంగ్త్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ఫోర్స్డ్ టు గో ఇన్ టు సబ్స్టెన్సెస్, కొన్ని పోర్నోగ్రఫీ, ఇవన్నీ ఏంటంటే మనకుండే వైసెస్, వీటి నుంచి దూరంగా వీటితో ఫైట్ చేయగలగాలి. నెక్స్ట్ హెల్త్ గురించి మంచి డైట్, ఎక్సర్సైజ్ ఇవి కూడా చేస్తూ ఉండాలి. ఆబ్వియస్గా ఇలాంటి థాట్స్ అయినా కొంతమందికి వస్తే ఖచ్చితంగా వీఆర్ హియర్, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరినీ కలవండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1,00,000 జనాభాకు 15 మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. భారత్లో మాత్రం ప్రతి 1,00,000 జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలకు మానసిక ఆరోగ్య చికిత్సలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏదైనా కానీ పరిస్థితి ఎటువైనా సరే మేము ఉన్నామన్నట్టయితే మన వైద్యులు అయితే మనకి సలహా ముందుగా ఉంటామని చెప్తున్నారు. ఏదైతే మీరు కరెక్ట్ టైంకి తినండి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దని అయితే ఇప్పుడు మనకి నరేష్ గారు వివరించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ అయితే సజెషన్స్ చెప్పారో వాటన్నిటిని కూడా పాటిస్తూ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్న వాటన్నిటి నుంచి కూడా బయటకు రావాలి. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.